పెసరపప్పులో దోసకాయ టమాటా కలిపి పప్పు చేసుకుందాం. ఇది గ్లాస్ తోటి ఒక గ్లాస్, ఇంకొక పావు పోసుకుందాం, పావు గ్లాస్. ఇప్పుడు చూపించిన పప్పులోకి ఈ దోసకాయ ఇలా హోల్ పెట్టుకొని టేస్ట్ చూసుకోవాలి, చేతో తీపో తెలుస్తుంది. ఈ 2 దోసకాయలు, 2 తియ్యగైనాయి. ఈ 2 టమాటాలు, కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు. పెసరపప్పు కడుక్కున్న తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు కట్ చేసి వేసుకొని చాలా మంచి వాసన వస్తుంది. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కానీ ఏంటంటే పెసరపప్పు ఉడికేటప్పుడే ముక్కలు వేసేయాలి వెంటనే. నేను ఇంకా పొంగు రాకముందే వేసేస్తున్నాను దోసకాయ ముక్కలు. ఎందుకంటే పెసరపప్పు వెంటనే అసలు ఒక్క విజిల్కే బంద్ చేయాలి, ఎక్కువసేపు ఉంచొద్దు. పెసరపప్పు ఎప్పుడు మెత్తగా ఉడకకూడదు. టమాటాలు మూత పెట్టేస్తున్నాను. దీని మీద వెయిట్ పెట్టేసి ఒక్క విజిల్ అండి, వెయిట్ పెట్టాను, ఒక్కటే విజిల్. దీంట్లో ఏం చేయాలంటే వాటర్ పోయాలి, కలపకూడదు, ముందే వాటర్ పోయాలి. వాటర్ పోస్తే మెత్తగా కాదు పప్పు, ఊరికేనే పప్పు బద్దలు అవుతుంది. ఇట్లా ఉండాలి, బద్దలు కాకుండా ఉంటేనే పెసరపప్పు బాగుంటుంది. కందిపప్పు మెత్తగా ఉడకాలి, పెసరపప్పు మెత్తగా ఉడకకూడదు. నేను స్టవ్ ఆన్ చేయలేదండి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, తాలింపు వేస్తున్నా. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగు, కొంచెం కరివేపాకు. తాలింపు అయిపోయింది. తాలింపు పప్పు అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇట్లా రావాలి పప్పు, ఇంకో ఇట్లా రావాలి. కొత్తిమీర వేద్దాం, వేసుకుందాం. పప్పు అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కొడితే నోటిఫికేషన్స్ వస్తాయండి. నేను ఏమన్నా పెడితే వంటలు. కామెంట్స్ చెప్పండి.